హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 17. మరుసటి రోజు హితని కూడా తీసుకువెళ్ళింది సాహిత్య తనతో పాటుగా. ఇక ఇద్దరూ కలిసి ముచ్చట్లలో పడితే సిద్ధు తన పనిలో పడ్డాడు. హిత, సాహిత్య ఇద్దరూ టిఫిన్ చేయకుండా చక్కగా అక్కడికే వాళ్ళకి నచ్చిన టిఫిన్స్ అన్ని రకాలు తీసుకువెళ్ళి నులక మంచంలో వేసుకొని వాళ్ళ ముందు పెట్టుకొని ఇద్దరూ తినేశారు సిద్ధుని వదిలిపెట్టి. వాళ్ళు తెచ్చుకున్న బాక్సులు సాంతం నాకేసి అప్పుడు సాహిత్య హ్యాండ్ వాష్ చేసుకొస్తాను అని అక్కడే పొలంలో దగ్గరగా ఉన్న పంపు దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చేతులు కడుక్కొని ఆమె చేతులు చున్నీకి తడుచుకుంటూ వస్తూ ఉండగా ఓ పెద్ద పాము ప్రత్యక్షమైంది సాహిత్యకి. పైగా అది సాహిత్యకి అడ్డుగా వెళుతూ ఉంది. ఇటు పొలంలో నుండి అటు పొలంలోకి. అంతే, సాహిత్య అరిచిన అరుపుకి పొలంలో ఉండి పనిచేస్తున్న వాళ్ళందరూ దడుచుకున్నారు ఆమె అరుపుకి. పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ పని ఆపి పైకి లేచి చూసేసరికి సాహిత్య దాన్ని చూస్తూ పాము అని అరుస్తూ ఉంటే సిద్ధు ఫాస్ట్‌గా సాహిత్య దగ్గరికి వస్తూ ఉంటాడు. హిత కూడా సాహిత్య దగ్గరికి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వస్తుంది. సిద్ధు, పాము, పాము అని భయంతో సాహిత్య గంతులు వేస్తూ ఉంటే సిద్ధు ఆ పాము అటు వెళ్ళే వరకు చూడకుండా వెంటనే పక్క నుండి సాహిత్య దగ్గరికి వెళ్ళి ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని ఫాస్ట్‌గా వీళ్ళున్న దగ్గరికి తీసుకొచ్చేశాడు. "నువ్వక్కడికెందుకు వెళ్ళావు?" అంటూ. "నాకేం తెలుసు ఆ పాము అక్కడుందని. అది ఎంత పెద్దగా ఉందో తెలుసా సిద్ధూ, పాము భయంగా ఉంది" అని అతడి కాలర్ దగ్గర గట్టిగా పట్టుకొని అతడి గుండెల్లో మొహం దాచుకుంది సాహిత్య. పాపం వణుకుతున్న ఆమె శరీరమే చెప్పింది ఆమె ఎంతలా భయపడిందో. దాన్ని చూసి అని సిద్ధు తనని ఎత్తుకొని వాళ్ళు కూర్చున్న మంచం దగ్గరికి తీసుకొచ్చి ఆమెను మంచంలో దించి, "ఏం కాలేదు. నువ్వు అరిచిన అరుపుకి అదెప్పుడో ఈ ఊరు దాటి వెళ్ళిపోయింది సాహిత్య" అని నవ్వాడు సిద్ధు. అంత భయంలోనూ అతడి మాటకి సాహిత్యకి ఉక్రోషం పొంగుకొచ్చి, "నేనింతలా భయపడుతుంటే నీకు నవ్వొస్తుందా?" అని అతడిని కొడుతూ, "వామ్మో! అంత పెద్దగా ఉందో తెలుసా పాము? అది నన్ను మింగేస్తే వామ్మో! ఊహించడానికే భయంగా ఉంది తెలుసా నాకు. ఇలాంటివన్నీ చూస్తే భయం సిద్ధూ. ముందుగా దాన్ని ఇక్కడి నుండి తోలేసేయ్ సిద్ధూ" అని బుంగమూతి పెట్టుకొని చెప్పింది సాహిత్య. "అవేమైనా నా ఫ్రెండ్స్ అనుకుంటున్నావా? నన్ను తోలమంటున్నావు? నేను చెప్పగానే వెళ్ళడానికి? అవి ఎప్పుడూ రావులే. ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంటాయి కానీ అవేం చేయవు" అని చెప్పాడు సిద్ధు. "ఎందుకు చేయవవి? విషం ఉన్న పాములు కాటేస్తే చచ్చిపోతారు తెలుసా? పైగా మా ఊర్లో ఒకరు పాము కాటేస్తే చనిపోయారు. నాకప్పటి నుండి పాములంటే భయం. అమ్మో! ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండను. అది మళ్ళీ ఇక్కడికొస్తే నాకు భయంగా ఉంది సిద్ధూ" అని మళ్ళీ భయపడడం స్టార్ట్ చేసింది సాహిత్య. "అమ్మ తల్లి, అదుందేమో ఇంత. నువ్వేమో ఇంతున్నావు. నువ్వు దాని నోట్లో ఎలా పడతావు చెప్పు? అది నిన్నేం మింగదు కానీ కాస్త కూర్చో అమ్మ తల్లి. నాకక్కడ పనుంది. నా పనయిపోయాక నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను కానీ" అన్నాడు సిద్ధు. "నిజంగా రాదు కదా అది మళ్ళీ" అని అమాయకంగా సిద్ధు మొహంలోకి చూస్తూ అడిగింది సాహిత్య. "రాదమ్మా తల్లీ" అని సిద్ధు నవ్వడంతో, "అలాగేలే, నీ పనులు కాస్త త్వరగా చేసుకోవా" అని చెప్పి ఆ రోజు సాయంత్రం వరకు మంచం దిగకుండా హితతో ముచ్చట్లు పెడుతూనే కూర్చుంది. మంచం దిగితే ఎక్కడ పామొస్తుందో అని భయపడుతూ అలాగే కూర్చుంది. ఆమె భయాన్ని చూసి సిద్ధు, హిత నవ్వుకుంటూ ఉన్నారు. ఎలాగోలా సాయంత్రం గడిచి సాహిత్యాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడంతో, "అమ్మమ్మ, తాతయ్య, ఇవాళ పామొచ్చింది తెలుసా? నేను భయపడ్డాను" అని జానకమ్మ రఘుపతి గారికి చెప్తూ ఉంటే, "అవును నానమ్మ, మీ మనవరాలికి అన్నీ భయమేలే. ఊర్లు చూస్తానంటుంది. పాము, చీమలు ఏవీ కనపడొద్దు. ఆ పాము ఉన్నదే ఇంతైతే పైగా ఈవిడని మింగేస్తుందంట. ఇవాళ ఉదయం నుండి ఎక్కిన మంచం దిగలేదు తెలుసా? కాళ్ళు కూడా కింద పెట్టలేదు దాన్ని చూసిన దగ్గర నుండి" అని సిద్ధు నవ్వుకుంటూ వాళ్ళకి చెప్పేసరికి కోపం వచ్చిన సాహిత్య, "అసలు నువ్వు నా భయాన్ని కన్సిడర్ చెయ్యవా? నేనంటే నీకు లెక్కే లేదు కదా" అని దొరికిన వస్తువు అందుకొని సిద్ధు వెనకాల పడేసరికి సిద్ధు ఆమెకు దొరకకుండా ఆ హాలంతా తిప్పిస్తూ ఉంటాడు. "నువ్వాగసలు. నువ్వు నన్ను ఎంతలా ఏడిపిస్తున్నావో తెలుసా?
నీకు భయం లేకుండా పోయింది. నువ్వు దెబ్బలు పడాలి నా చేతిలో" అని సాహిత్య అరుస్తూ ఉంటే, సిద్ధు ఆమెను ఇంకా ఉడికిస్తూ, ఏడిపిస్తూ తిప్పించుకుంటూ ఉంటాడు. అతడి వెనకాల వాళ్ళ అల్లరిని చూసి జానకమ్మ, రఘుపతి గారు నవ్వుకుంటూ ఉంటారు. హిత కూడా వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అలా సిద్ధు వెంట పడుతూ సాహిత్య సోఫా తట్టుకొని కింద పడిపోతుంది అనగా, సిద్ధు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని "మెంటల్ చూసి కదా పరిగెత్తేది" అని ఆమెను ఒడిసి పట్టుకుంటాడు. "మరి నువ్వెందుకు నాకు దొరకట్లేదు" అని అతడిని 4 దెబ్బలు వేసి, అప్పుడు సాటిస్ఫై అయ్యి ఆమె ఇంకా అతడి కౌగిలిలోనే ఉందని గుర్తొచ్చి ఇబ్బందిగా కాస్త మెదిలి సారీ అని దూరం జరుగుతుంది. "సారీ ఎందుకు రాక్షసి? నువ్వే కొట్టి నువ్వే సారీ చెప్తావా?" అని సిద్ధు ఆమె భావాలని పట్టించుకోకుండా "ఓకే నానమ్మ, ఇక మేం వెళ్తాం. బాయ్" అని హితని తీసుకొని వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక ఇక సైలెంట్‌గా సాహిత్య తన రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సిద్ధు పట్టు ఆమెకు కొత్తగా అనిపిస్తూ ఉంటే ఏదోలా అనిపిస్తుంది. ఒక అబ్బాయి ఫస్ట్ టైమ్ ఆమెను ఇలా తాకడం, ఒక అబ్బాయి టచ్‌ని మొట్టమొదటిసారి ఆమె ఇలా ఫీల్ అవ్వడం. అసలు ఇప్పటి వరకు ఆమెను ఎవ్వరూ ఇలా టచ్ చేసింది లేదు. ఇప్పటి వరకు మొదట టచ్ చేసింది సిద్ధునే. ఆమె మొదట బైక్ ఎక్కింది కూడా సిద్ధునే. కానీ ఇవాళ ఎందుకో అతడు ఇన్ని సార్లు టచ్ చేస్తూ ఉంటే ఆమెలో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అసలెలా స్నానం చేసొచ్చిందో కూడా తెలియదు. ఆమె తల నుండి నీళ్లు కారుతూ ఉంటే జానకమ్మ గారే వచ్చి, "అరే అమ్మాయి, అలా తల తుడుచుకోకుండా కూర్చున్నావు" అన్న ఆవిడ అరుపుకి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏదో ఆలోచిస్తూ, "చూసుకోలేదమ్మమ్మ" అని అప్పుడు తుడుచుకుంటూ ఆమె రూమ్‌లో చిన్నగా బాల్కనీలాగా ఉన్న దాంట్లోకి వెళ్ళి తల తుడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ఆలోచనలన్నీ సిద్ధు వైపే ఉన్నాయి. ఎందుకు నువ్వు టచ్ చేస్తూ ఉంటే నాకు ఒంట్లో ఏదేదోగా ఉంది. ఫస్ట్ టైమ్ ఒక అబ్బాయి నన్ను తాకడం. కానీ ఇది ఏదో తెలియని ఫీలింగ్ కొత్తగా ఉంది సిద్ధు. ఉదయం నువ్వు నన్ను ఎత్తుకున్నప్పుడు కూడా ఇలాగే అనిపించింది కానీ అప్పుడు పాము భయంలో ఉన్నాను. కానీ ఇప్పుడు చాలా కొత్తగా ఉంది సిద్ధు నీ టచ్ అని అనుకుంటూ ఆ రోజంతా కూడా సిద్ధు ఆలోచనలతోనే గడిపేసింది. ఆ రోజు నుండి సిద్ధు ఆమె ఎదురుగా వస్తే చాలు ఏదో తీయని అనుభూతి కలగడం, అతడు మాట్లాడుతుంటే అతడితో ఇంకా ఇంకా మాట్లాడాలి అనిపించడం, ఆమెలో మార్పులన్నీ ఆమె నోటీస్ చేస్తూనే ఉంది. సిద్ధు పట్ల ఫుల్‌గా పాజిటివ్ వేలో ఆలోచించడం మొదలుపెట్టింది సాహిత్య. సాహిత్యకి ఎందుకో అతడంటే ఇష్టం మొదలైంది. ఆమెలో అది ఆమెకు అర్థమవుతూనే ఉంది. ఇంకా ఉంది.